నేను మే సుమా AP21 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. AP21 న్యూస్ ను షేర్ చేయండి. గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి ప్రతిపక్ష నేతలను విమర్శించడంపై ఉన్న ఇంట్రెస్ట్ గుత్తిపట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య పరిష్కరించే దిశలో పనిచేస్తే బాగుంటుందని గుంతకల్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మణికంఠ వ్యాఖ్యానించారు. ఎంతసేపు ప్రతిపక్షాలను విమర్శించడమే కానీ వాటికి ఈ మధ్య ఎప్పుడైనా వెళ్ళారా? వాటిలోకి వెళితే తెలుస్తుందండి వాటర్కి ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు అనేది. తాగునీటి కష్టాలతో ఇంతవరకు మునుపెన్నడూ గుత్తి పట్టణంలో ఇలాంటి స్థితి చూడలేదు. ఈ మధ్యకాలంలో వాటర్ తాగునీటి సమస్య 4.5 సంవత్సరం కాలయాపన చేసి గుత్తి చెరువుకి లాస్ట్ ఎండింగ్లో కొంతమంది ప్రముఖులంతా కలిసి కోర్టుకు పోయి అది తెచ్చి చెరువుకి నీళ్ళు ఎడిపియాలని నడిస్తే కేవలం కంటి తుడుపు చర్యగా ఒక 10 రోజులు ఇడిసి వదిలితే ఆ నీళ్లు కనీసం ఆ తడి కూడా పీల్చుకోలేక ఈరోజు భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి బోర్లన్నీ నిండిపోయి నానా దుస్థితితో పట్టణ ప్రజలు అల్లాడుతుంటే మీరు ఏం చేస్తారు? ఈ ఆయన బటన్ నొక్కితే మీరు వచ్చి ఇట్లా సభలు పెట్టి అబ్బబ్బబ్బ బటన్ నొక్కినా మీకు డబ్బులు పన్నాయని అన్ని ఓళ్ళలో పెట్టించి అందరినీ ఒక చోట చేర్చి డాక్రా మళ్ళీ ఏంటి మళ్ళీ మేము బటన్లో నొక్కుతామంటే ఎవరు ఓటు వేసే పరిస్థితి లేదు. మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆయన ఊగుతాడు, లోకేష్ ఇది చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారు, కానీ ప్రతిపక్షాలను విమర్శించే పద్ధతి మానుకొని ఇప్పటినైనా అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఇంతకన్నా మీరు చేసింది ఏం లేదండి. వెంకటరామరెడ్డి గారు ఇప్పటి నుంచైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ ప్రతిపక్షాలను దూషించడం కానీ మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీకు నియోజకవర్గం గుత్తి పట్టణం నందు ప్రధానంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తాగునీటి సమస్య. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నిజంగానే మీ పాత్రికేయ మిత్రుల ద్వారా స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తే తెలిసింది. ముఖ్యంగా ఈరోజు ఈ తాగునీటి ఎద్దడి వలన ఎంత ఇబ్బంది ఏర్పడింది అంటే చాలా అసలు గుత్తి పట్టణానికి ఎవరైనా పెళ్లి చేసుకుందామంటే కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి కారణం ఏర్పడింది. మనకి గుత్తి పట్టణానికి యాడి సాంబ్లీ అని చెప్పి ఇటువంటి సమస్య నెలకొకసారి 2 నెలలకోసారి నీళ్ళు వస్తాయంటే ఇబ్బంది పడుతుంటే ప్రజలు వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఇబ్బందుల్ని గమనించుకోకుండా మా గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు నిజంగా అంటే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల మీద కాలయాపన చేశారు. ప్రధానంగా ఈరోజు మేము ప్రశ్నిస్తాం ఏంటంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో మిడ్ పెన్నార్ నుంచి ఈ గుత్తి పట్టణము పామిడికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు తాగునీటి సరఫరా పథకం కింద నాబార్డు నిధులతో దగ్గర సుమారు 173 కోట్లు వెచ్చించి గుత్తి మున్సిపాలిటీకి పామిడికి సుమారుగా 60 కోట్లు వెచ్చించి ఒక ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసి స్టార్ట్ చేస్తే దరిద్రం ఏంటంటే ప్రజల ఇబ్బందో మాదో గాని తక్కని ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఆ ప్రాజెక్టు పక్కన కూడా చూసింది లేదు. ఇప్పుడే మేమంతా మా బృందం అంతా జనసేన పార్టీ గుత్తిపట్టణం శాఖ అంతా పరిశీలన చేసి వచ్చాము. నిజంగా అంటే చూస్తే కడుపు తరకపోతుంది. తుప్పు పట్టిపోయినాయి అసలు అక్కడ ఉన్నటువంటి పనులంతా చూస్తుంటే. నిజంగా 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం పాలు. దాని గురించి ఆలోచన చేయకోకుండా పవన్ కళ్యాణ్ ఊగితే ఏమి, ఇంకొకటి ఏదో పప్పు అంటే ఏంది, ఇంకోటి ఇవన్నీ అనవసరమైనటువంటి అసందర్భంగా మాట్లాడేటువంటి మాటలతో ప్రజల్ని పక్కదో పట్టించేదే గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ పరిపాలన బాగుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉంటే ఈ రోజు ప్రజలు నీరాజనం పలికి పోయినసారి ఏదో పెద్ద మెజార్టీ వచ్చింది మీకే జిల్లాలోనే అంటున్నారు, ఈసారి ఇంకా భారీ మెజార్టీ వస్తాండి. కానీ గుత్తి పట్టణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఇవన్నీ దగ్గర నుండి గమనిస్తారు. ఖచ్చితంగా అంటే వైసీపీ పతనం ఈ గుత్తి నీటి సమస్య నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి గంటబద్ధంగా చేస్తున్నా. ఖచ్చితంగా మీరు చేసిన ఈ పని వలన, ఈ నీటి సమస్య వలన ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు. రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే. ఖచ్చితంగా అంటే ఆ ప్రాజెక్ట్ ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని మేము కంప్లీట్ చేస్తాం. నిజంగా